ఏమిటే వసుదా సంగతులు? సంగీత ఫోన్లో అడుగుతోంది. ఏముంటాయి సంగతులు? బోర్ కొడుతోంది. జీవితం, పిల్లలు, పని అంతా రొటీన్. విసుగ్గా ఉంది అన్నాను. అవునే, నీకేం హాయిగా సంపాదించే మొగుడు, మంచి అత్తగారు, అన్నీ ఉన్నా నీకు జీవితం పాపం విసుగ్గానే ఉంటుందిలే అంది. నువ్వలాగే అంటావెప్పుడు. ఇల్లు ఒక జైలులాగా ఉంటోందే. అస్సలు స్వేచ్ఛ లేదు. అప్పుడప్పుడు కాదు కాదు, ఎప్పుడైనా ఒక్క పిసరు ఆలస్యంగా నిద్రలేస్తే చాలు మా అత్తగారు ముఖం అదోలా పెడతారు. పిల్లలకు 2 రోజులు సెలవులు కదా అని కాస్త ఆలస్యంగా లేవడము తప్పేనా అన్నాను. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు చూశాను కదా, నువ్వంటే ఆవిడకు చాలా ఇష్టం. కానీ ఆ విషయం కూడా నువ్వు గుర్తించవు. ఆ మాత్రమైనా ఆవిడ తన అభిప్రాయం వ్యక్తం చేయకూడదా చెప్పు? అయినా ఆవిడ నోరు తెరిచి ఏమీ అనదుగా. నువ్వే ఆవిడ ముఖం చూసి ఊహించుకున్నావా ఏం? మీ అమ్మే అయినా ఎప్పుడైనా కోప్పడి బుద్ధి చెప్పదు అంది సంగీత అదోలా. కాదు, నాకు తెలుసు. ఆవిడకు కొన్ని పద్ధతులు నచ్చవు. ఉదయం స్నానం చేయకుండా ఏదైనా తింటే ఆవిడకు ఇష్టముండద్దు తెలుసా? నచ్చని పని చేస్తే ఆవిడ ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఆ విషయం. అమ్మ అయితే నేనేం చేసినా ఏమీ అనదు అన్నాను విసుగ్గా. పాపం, పాతకాలం వాళ్ళకి కొన్ని నచ్చవు. కానీ మనం కూడా ఆ నచ్చనివేవో చేయకుండా ఉంటే సరిపోతుందిగా. వాళ్లను బాధ పెట్టే బదులు వాళ్ళకి నచ్చినట్టు ఉంటే ఏమవుతుంది? కొందరు ఎంత గోల చేస్తారో నీకు తెలీదు. మీ అత్తగారు చాలా సర్దుకుపోయే మనిషి. అయినా ఆవిడ పాతకాలం వాళ్లలా తను చెప్పినట్టే ఉండాలన్న మొండి మనిషి కూడా కాదు. తక్కువగా మాట్లాడతారు. ఆవిడ మాటలు కూడా ఎంతో మృదువుగా ఉంటాయి. నేను చూశాను కనుకే ఇంతలాగా చెబుతున్నాను అంది. ఏమిటివాలా ఆవిడ తరపున వకాల్తా పుచ్చుకున్నావు అన్నాను కినుకగా. నేనేం వకాల్తా తీసుకోలేదు. నువ్వు బయట ప్రపంచం చూడక నీకే కష్టాలున్నట్టు ఊహించుకుంటున్నావు అంది. సరేలే, ఇంకేంటి విశేషాలు చెప్పు. నేను మాత్రం పిల్లలు, మొగుడు, అత్తగారు ఈ జంజాటం వదిలి కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్ళి అమ్మ వండి పెడుతోంటే తిని నాన్న దగ్గర గారాలు పోయి హాయిగా రెస్ట్ తీసుకుని వద్దామనుకుంటున్నాను అన్నాను. ఉన్నట్టుండి సంగీత సైలెంట్ అయిపోయి మళ్ళీ ఫోన్ చేస్తానని పెట్టేసింది. సంగీత నేను స్కూల్ చదువుల నుంచి స్నేహితులం. నేను కొంచెం మంకుపట్టు పెంకితనం ఉన్నదాన్నైతే అది ఆలోచనా పరురాలే కాక బహు నెమ్మదస్తురాలు. అందుకే నాతో సర్దుకుపోతూ స్నేహం కొనసాగించింది. నాకన్నీ తెలుసు కానీ గబగబా మాట విసిరేస్తాను. కానీ తర్వాత ఒక్కోసారి బాధపడతాను. అంత మాట దురుసుతనం పనికిరాదు వసుదా. అవతలవారు బాధపడతారు. మనం తర్వాత తెలుసుకుని ఒకసారి చెప్పేసినా మాట అలా వాళ్ల మనసులో ఉండిపోతుంది అంటూ సంగీత నాకు చెబుతూనే ఉంటుంది. కానీ నాకు పుట్టింట్లో బాగా గారం ఎక్కువ. అమ్మా నాన్న నన్ను బాగా ముద్దుగా చూసుకునేవారు. వాళ్ల ముద్దు వల్లే నేనిలా తయారయ్యానని సంగీత నన్ను దెప్పిపొడుస్తూనే ఉంటుంది. అమ్మా నాన్నలతో కాస్త మృదువుగా మెలగమని హెచ్చరిస్తూ ఉంటుంది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. నేను ఏ సమయంలో ఏది అడిగినా అమ్మ ఓపికగా నాకు చేసి పెడుతూ ఉంటుంది. నాన్న కూడా నాకు కొండమీద కోతి కావాలన్నా తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తారు. నేను కూడా వాళ్ల దగ్గర బాగా గారాలు పోతూ ఉంటాను. గారం తీర్చేవారుంటే ఎవరు మాత్రం గారాలు పోరు? ఇంకా చెప్పాలంటే నా పిల్లలకు నేను అంతలా చెయ్యను. పేచీ పెడితే విసుక్కుంటాను కూడా. నాకు అలా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది అడిగితే చేయడం విసుగు చిరాకే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే బద్ధకం. మా ఆయన నువ్వు మీ అమ్మా నాన్నలకు ఎలాగో నీ పిల్లలు కూడా నీకు అలాగే అంటూ ఉంటారు. నాకు మాత్రం పిల్లలంటే ఇష్టం ఉండదా ఏంటి? కానీ అస్తమానం ఎలా చేసి పెట్టమంటారు అంటూ విసుక్కుంటాను. అప్పుడప్పుడు నేను ఏ ఒడియాలో వేయించనంటే వాళ్ల నాయనమ్మను అడిగి వేయించి పెట్టమంటారు. అప్పుడు నా వైపు అదోలా చూసి ఆవిడ వేయించి పెడతారు. 2 రోజుల తర్వాత సంగీత మళ్ళీ ఫోన్ చేసింది. ఏమిటి ఆ రోజు ఉన్నట్టుండి ఫోన్ పెట్టేశావు అని అడిగాను. ఏమీ లేదు, ఎందుకో ఉన్నట్టుండి మూడాఫ్ అయింది అంది. అవునా, మాటల మధ్యన నేను పొరపాటుగా నిన్నేమైనా అన్నానా అని అడిగాను. లేదు లేదు, నాకే ఒక విషయం గుర్తుకు వచ్చి మనసు పాడైంది అంది. అవునా, ఏమిటది చెప్పు. నాకు తెలియని విషయం ఏముంది నీ దగ్గర అన్నాను. జరిగిన విషయం నీకు చెబుతామని ఆ రోజు ఫోన్ చేశాను. ఫోన్ చేసిన వెంటనే ఆ మాట ఎత్తడం ఎందుకని కాసేపు మాట్లాడాక చెప్పాలని అనుకున్నాను. ఈలోగా నా మూడ్ మారిపోయి పెట్టేశాను అంది.
నా మాటలు విన్నాక నీకేదైనా గుర్తొచ్చిందా అన్నాను. అవును, నువ్వు మీ అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళి రెస్ట్ తీసుకుంటానన్నావు కదా, అది వినగానే నాకు మా నాన్న గుర్తుకు వచ్చి ఏడుపు తన్నుకొచ్చింది. అందుకే ఫోన్ పెట్టేశాను అంది. అవునా, ఏ మీ నాన్నగారి కొంట్లో బాగాలేదా అన్నాను ఆతృతగా. అటువైపు సంగీత నిశ్శబ్దమైపోయింది. సంగీత, ఏమైంది చెప్పు అన్నాను లాలనగా. కాసేపు చిన్నగా ఏడుపు శబ్దం వినిపించింది. ఆ తర్వాత, వసుధా, నాన్న నాన్న నాకు ఇక లేరే అంది రుద్ధకంఠంతో. ఆ తర్వాత మళ్ళీ తనే, నీకు తెలీదు కదా, అమ్మా నాన్న నన్ను ఎన్నిసార్లు ఇంటికి రమ్మని అడిగారో, కానీ నేను పనులంటూ తీరిక లేదంటూ వెళ్ళనే లేదు అంటూ మళ్ళీ ముక్కు ఎగపీల్చింది. ఇదంతా ఎప్పుడు జరిగింది అడిగాను. ఈ మధ్యనే. ఒకసారి నేను వెడతానని అడిగితే మా ఆయన పంపలేదు. మరోసారి నాకు కుదరలేదు. అలా నాన్న ఎన్నోసార్లు చూడాలని ఉంది రమ్మంటూ అడుగుతూనే ఉన్నారు. నేనే నిర్లక్ష్యం చేశాననిపిస్తోంది అంది బాధగా. ఊరుకో సంగీత, బాధపడకు అన్నాను ఓదార్పుగా. అలా కాదు, చివరకు నేను తీరిక చేసుకుని బయలుదేరి వస్తున్నానని నాన్నకు ఫోన్ చేసి చెప్పాను. నాన్న నన్ను రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కు బయలుదేరారు. కానీ అంటూ మళ్ళీ భోరుమంది. అయ్యో, ఏమైంది అన్నాను. నాకు కూడా దాని ఏడుపు చూసి ఏడుపొస్తోంది. వాళ్ళ నాన్నగారు కూడా నాకు చాలా బాగా పరిచయం. నలుగురికి బాగా సహాయపడే మనిషిగా మంచి పేరుంది. నన్ను చూడగానే చక్కగా ప్రేమగా పలకరించేవారు. నేను రైలు దిగేసరికి ప్లాట్ఫామ్ మీద గోలగా ఉంది. జనం అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ ఒకచోట గుమిగూడుతున్నారు. నేను నాన్న కోసం అంతా పరికిస్తూ ఏమిటా అనే ఉత్సుకతో జనం చూస్తున్న వైపుకు వెళ్ళాను. అక్కడ నాన్న ప్లాట్ఫామ్ మీద పడి ఉన్నారు. నాకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. అందరూ గుమిగూడి చూస్తున్నది నాన్ననా అని నేను శిలాప్రతిమలా అలా ఉండిపోయాను. 2 నిమిషాలకు స్పృహలోకి వచ్చి నాకు తెలిసిన హాస్పిటల్ నంబర్కు హడావిడిగా ఫోన్ చేసి అంబులెన్స్ని పిలిపించాను. కానీ హాస్పిటల్కి వెళ్ళాక తెలిసింది, నాన్నకు ఎప్పుడో ప్రాణం పోయిందని. నాకు చివరి చూపు కూడా దక్కలేదు. అన్నింటికన్నా ఎక్కడ దుఃఖం వస్తోందంటే, నన్ను చూడాలని నాన్న కోరిక చివరి వరకు తీరకుండానే వెళ్ళిపోయారు. పాపిష్టిదాన్ని. ఒక్క వారం ముందు బయలుదేరినా నాన్నతో కొన్ని రోజులు గడిపిన తృప్తైనా ఉండేది నాకు. వసుధా, అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నాకనే వాళ్ల విలువ అర్థమవుతుంది. వాళ్ళున్నప్పుడు వాళ్ళకి మనం చిన్నపిల్లలం. వాళ్ళు పోయాక మనం పెద్దవాళ్ళం. మనల్ని పిల్లలుగా వాళ్ళ తర్వాత ఎవరు చూస్తారు, ఎవరు లాలిస్తారు చెప్పు అంది. అంత హఠాత్తుగా అలా ఎలా జరిగింది? చాలా షాకింగ్గా ఉంది అన్నాను. నాన్నకి అప్పుడప్పుడు ఛాతీలో నొప్పి వచ్చేదిట. కానీ ఏదో అరగక అలా పట్టేస్తోందని ఈనో తాగడమో లేదా మెడికల్ షాప్లో మాత్ర అడిగి తెచ్చి వేసుకోవడమో చేసేవారని నాన్న స్నేహితులు చెబితే తెలిసిందే. అక్కడికి వాళ్ళు డాక్టర్కి చూపించుకోమని పోరు పెట్టేవారట. ఈయనేమో నాకేమీ లేదు, నేను బాగానే ఉన్నాను, నా కూతుర్ని చూడాలనే బెంగ తప్ప నాకు ఏ రోగమూ లేదు అనేవారట. నేను వస్తున్నానని తెలిసి పళ్ళు స్వీట్లు అన్నీ కొనుక్కొచ్చి ఇల్లంతా నింపేశారు. అందరికీ ఫోన్లు చేసి నా కూతురు చాలా కాలానికి వస్తోందని చెప్పారట. తెగ సంబరపడిపోతూ నన్ను రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకువెడదామని వచ్చారు. పాపం. అంతలోనే నేను రైలు దిగక మునిపే హార్ట్అటాక్ వచ్చి నిలుచున్న మనిషి నిల్చున్నట్టే కుప్పకూలిపోయారని అక్కడ ఉండి చూసిన వారు చెప్పారు. నేను ఎంత దురదృష్టవంతురాలనో చూడు అంది. విన్న నాకే ఇంత బాధగా ఉంది. ఇక నీకెలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అన్నాను. వసుధా, ఒక మాట చెప్తాను వింటావా అంది. చెప్పు అన్నాను. మనకి వయసు పెరుగుతున్నప్పుడు మనల్ని కన్నవాళ్లకి కూడా వయసు పెరుగుతోందని మనం గుర్తించాలి. పసివాళ్లమైనా మనల్ని కష్టపడి వాళ్ళ సుఖాలను వదులుకుని మరీ పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నల్ని మనం జాగ్రత్తగా మనకు వీలైనంతలో చూసుకోవాలి. 2వ బాల్యం అంటారు చూడు, ఆ దశ వాళ్ళది. వాళ్ళ చిన్న చిన్న కోరికలు మనం తీర్చాలి కదా, ఏమంటావ్? వాళ్ళు పాపం ఏదీ నోరు తెరిచి అడగరు, మనమే తెలుసుకుని చేయాలి అంది. తను విడమరిచి చెప్పకపోయినా సంగీత చెప్పింది నాకు బాగా అర్థమైంది. నాలో ఒక అంతర్మథనం మొదలైంది.
ఎన్నిసార్లు పుట్టింటికి వెళ్ళినా అన్నీ మంచం దగ్గరకు రప్పించుకుంటూ గారాలు పోతాను. అమ్మ అడిగడిగి మరీ నాకు కావలసినవన్నీ వండి పెడుతుంది. నేను కూడా నాకు అది తినాలనుంది, ఇది తినాలనుంది అని చేయించుకుని తింటాను. నాన్న బయట నుంచి నాకు ఇష్టమైన స్వీట్లు అవి తెస్తారు. నేను ఏదడిగితే అది ఎంత మండుటెండలో అయినా వెళ్ళి తెస్తారు. అమ్మ అయితే నాకు నచ్చినవన్నీ చేయడానికి వంటింట్లోనే మగ్గిపోతూ ఉంటుంది. విశ్రాంతి ఎరుగని పనిచక్రమై తిరుగుతూనే ఉంటుంది. మధ్య మధ్యలో కూరలో ఉప్పు తగినంతగా పడలేదనో, మరొక దాంట్లో కాస్త కారం ఎక్కువైందనో వంకలు పెడితే నాకు నచ్చినట్టు చేయలేకపోయానే అని గిలగిల్లాడిపోయేది తప్ప ఏనాడు విసుక్కోలేదు. నేను మాత్రం నా పిల్లల్ని తెగ విసుక్కుంటాను. మరి అమ్మ వాళ్ళు అలా విసుక్కోరెందుకు నన్ను? నేను బాధపడతాననే కదా? అంత సహనము, అంత ఓపిక ఆ వయసులో వాళ్ళకెక్కడిది? వాళ్ళకి శక్తి తగ్గుతూ వస్తోంది కదా. నేనెన్నాళ్లుగా వెళ్తున్నాను వాళ్ళ దగ్గరికి. వాళ్ళు సేవలు చేస్తూనే ఉన్నారు. నేను దర్జాగా ఆ సేవలు నా హక్కుగా అనుకుంటూ అనుభవిస్తూనే ఉన్నాను. ఈ విషయం ఇన్నాళ్ళు నాకెందుకు తట్టలేదు? నేను మారాలి. వాళ్ళకి నేను కూడా ఏదైనా చేస్తూ ఉండాలి. ఎన్నాళ్ళుంటారు వాళ్ళు? ఇప్పటికే వయసు మీద పడి ఉన్నారు. వాళ్ళున్నన్ని రోజులు అపురూపంగా చూసుకోవాలి, ఆనందంగా ఉంచాలి. నా మనసులో ఇదంతా ఆలోచించుకున్నాక నాకు కర్తవ్యం బోధపడింది. గబగబా ఫోన్ తీసి డయల్ చేశాను. చెప్పరా తల్లి, ఏంటి సంగతులు? నువ్వు బావున్నావు కదమ్మా? అడిగారు నాన్న. నేను బావున్నాను, కానీ అమ్మ ఫోన్ తీయలేదేంటి? 2-3 సార్లు చేశాను. ఇక ఇదిగో నీకు చేశాను నాన్నా. మీరిద్దరూ ఎలా ఉన్నారు? అడిగాను. మేం బావున్నామమ్మా. అమ్మా నేను బయటికి వచ్చాం. అమ్మ సంచి ఆ పక్కన పెట్టి వెళ్ళింది. ఫోన్ అందులో ఉండిపోయినట్టుంది అన్నారు. ఎక్కడికి వెళ్ళారు నాన్నా? అడిగాను. అబ్బే, ఎక్కడికి లేదమ్మా. అమ్మకి ఒంట్లో కాస్త నలతగా ఉంటేను డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాను. నువ్వేమీ కంగారు పడకు, అంతా బాగానే ఉంది అంటూ నవ్వారు. అలాగే నాన్నా, జాగ్రత్త. నేనొద్దామనుకుంటున్నాను, అందుకే ఫోన్ చేశాను అన్నాను. అవునా, అంతకన్నానా? నీకు నచ్చినవన్నీ అమ్మని చేసి పెట్టమని చెప్తాను. నేను ఇదిగో ఇంటికి వెళ్లే దారిలో నీకిష్టమైన స్వీట్లు అవి కొంటాన్లే అన్నారు నాన్న తెగ సంబరపడిపోతూ. వద్దు నాన్న, నువ్వేమీ కొనకు. అంత హడావిడి పడకండి. అమ్మని కూడా కంగారు పెట్టకు. అసలే వంట్లో బాగాలేదు కదా అంటూ కాసేపు జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేశాను. నేను మరునాడు సామాన్లన్నీ సిద్ధం చేసుకుని పుట్టింటికి బయలుదేరాను. అత్తగారు ఎప్పటిలాగే పిల్లల్ని చూస్తానన్నారు కనుక వాళ్ళని ఆవిడ దగ్గర వదిలి బయలుదేరాను. వెళ్ళొస్తానత్తయ్య గారు అంటూ మృదువుగా ఆవిడికి చెప్పి మరీ బయలుదేరుతోంటే ఆవిడ నా ముఖం వైపు వింతగా చూశారు. బహుశా అంత నెమ్మదిగా నేను ఆవిడతో మాట్లాడటం ఇదే మొదటిసారేమో. అమ్మ దగ్గరకు వెళ్ళాక టెస్ట్ రిపోర్టులు అన్నీ అడిగి చూసి ఏమీ పర్వాలేదని తెలుసుకున్నాక ఊపిరి పీల్చుకున్నాను. నేను చెప్పలా ఏం లేదని? ఊరికే నీరసంగా ఉందంటే వినలేదు నాన్న. బలవంతంగా హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఖర్చు దండగా ఊరికే. ఆ డబ్బులుంటే పిల్లలకేమైనా కొనడానికి పనికొచ్చేవి కదా అంటూ మాట్లాడేస్తోంది అమ్మ. నాన్న చిరునవ్వుతో వింటున్నారు. అమ్మ వంటింట్లోకి, నాన్న వీధిలోకి కదులుతూ ఉంటే, మీరు నాకేమీ చేయడానికి వీల్లేదు. ఈసారి నేనే మీకు అన్నీ చేసి పెడతాను అన్నాను. అదేమిటి వసు, పాప నువ్వు రెస్ట్ తీసుకో అంటూ ఇద్దరూ ఏదో అనబోతూ ఉంటే ఆపేసి, లేదు, నేను చెప్పినట్టు వినాల్సిందే అన్నాను గట్టిగా. వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని నా ముఖం వైపు వింతగా చూశారు. నేను వంటింట్లోకి జరపడి వాళ్ళకిష్టమైనవన్నీ కమ్మగా వండిపెట్టాను. మా ఇంటి దగ్గరున్న షాప్లోంచి నేను కొని తెచ్చిన స్పెషల్ స్వీట్లు అవి చూసి నాన్న తెగ సంబరపడిపోయారు. పోనీ కూరలైనా తరిగిస్తానని అమ్మ ఒకటే గొడవ. నాన్న బయటకు వెళ్ళి ఏదైనా తెస్తానని ఒకటే మారాం. కానీ నేను వింటేగా, వాళ్ళని కూర్చున్న చోటు నుంచి కదలనివ్వకుండా అన్నీ అందించాను. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. నాకు వాళ్ళు చేసినప్పటికన్నా 1000 రెట్లు ఆనందంగా, తృప్తిగా అనిపించింది. ఇక ఎప్పటికప్పుడు నా వీలు చూసుకుని వస్తూ పోతూ వాళ్ళని భద్రంగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. వీళ్ళనేనా? మా అత్తగారితో కూడా నా ప్రవర్తన మార్చుకుని ఆవిడతోనూ ప్రేమగా మెలగాలని నిశ్చయించుకున్నాను. సంగీతకు ఫోన్ చేసి థాంక్స్ చెప్పుకోవాలసలు. కానీ పాపం వాళ్ల నాన్నకి సంబంధించిన విషాదం గుర్తొస్తే మాత్రం నా మనసంతా చేదుగా అయిపోతోంది.
కానీ సకాలంలో సంగీత నా కళ్ళు తెరిపించడం వల్లనే నన్ను కన్నవాళ్లకి నేనేదో చేయగలుగుతున్నాను. వాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదే. కానీ నాకు ఇన్నాళ్లకు కాస్తైనా దాన్ని తీర్చుకోవాలన్న జ్ఞానం కలిగింది కదా, అదే నాకు సంతోషం. చీకటి వెలుగుల గమనాలను, తుఫానులను, ఇంకా ఎన్నింటినో అనుభవించి అలిసిపోయినా ఆకాశమంటి అమ్మానాన్నలకు ఒక చిన్న నక్షత్రాన్ని బహూకరిస్తే ఎంత ఆనందం! ఆ ముఖాల్లో ఎంత వెన్నెల! కథ సమాప్తం.